హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 4th వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్విక్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ మరియు మీరట్ మెట్రో కారిడార్ను ఫిబ్రవరి 22, 2026న ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, శతాబ్ది నగర్, మీరట్, ఉత్తరప్రదేశ్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో తయారైన టెటానస్ మరియు అడల్ట్ డిప్తీరియా వ్యాక్సిన్ను ఇటీవల జేపీ నడ్డా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి, హిమాచల్ ప్రదేశ్. ఫిబ్రవరి 22, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా హాజరైన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, గుంటూరు. ఫిబ్రవరి 22, 2026న జరిగిన హైదరాబాద్ హెరిటేజ్ రన్లో భాగంగా నిర్వహించిన 21K హాఫ్ మ్యారథాన్ చార్మినార్ వద్ద ప్రారంభమై ఏ చారిత్రాత్మక ప్రదేశం వద్ద ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ డి, కుతుబ్ షాహీ సమాధులు. ఫిబ్రవరి 22, 2026న సవరించిన భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, డిజిటల్ భారత్ నిధి. ఫిబ్రవరి 2026లో బ్యాంకాక్లో జరిగిన ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియా ఏ. ఫిబ్రవరి 2026లో హెచ్ఐవి నివారణ కోసం లెనాకాపావిర్ అనే ఇంజెక్టబుల్ డ్రగ్ను తన జాతీయ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, జింబాబ్వే. ఫిబ్రవరి 2026లో సిఆర్పిఎఫ్ తన 87వ రైజింగ్ డే పరేడ్ను చరిత్రలో మొదటిసారిగా ఈశాన్య భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి, గౌహతి, అస్సాం. ఫిబ్రవరి 22, 2026న ముగిసిన మిలానో కోర్టినా వింటర్ ఒలింపిక్స్లో 41 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, నార్వే. ఫిబ్రవరి 2026లో భారత సైన్యానికి చెందిన కోనార్క్ కార్ప్స్ ఏ రకమైన ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను రాజస్థాన్లోని పోఖ్రాన్లో విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్ట్రెలా 10. ఫిబ్రవరి 2026లో యునెస్కో ఆసియా పసిఫిక్ 2025 అవార్డ్ ఆఫ్ మెరిట్ దక్కించుకున్న 475 ఏళ్ల నాటి అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కెథడ్రల్ మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వసాయ్. ఫిబ్రవరి 2026లో జరిగిన 79వ బొఫ్తా అవార్డులలో ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం కేటగిరీలో అవార్డు గెలుచుకున్న బూంగ్ ఏ భాషా చిత్రం? ఆన్సర్ ఆప్షన్ బి, మణిపురి. ఫిబ్రవరి 23, 2026న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బృందావని వస్త్ర సాంస్కృతిక మ్యూజియం ప్రాజెక్టుకు ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, గౌహతి. ఫిబ్రవరి 22, 2026న భోపాల్లో నాట్అవుట్ ఎట్ 100 థీమ్తో ప్రారంభమైన ప్రపంచంలోనే మొట్టమొదటి 100 గంటల నిరంతర జాతీయ దివ్యాంగ్జన్ క్రికెట్ క్రీడా ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్. ఫిబ్రవరి 23, 2026న కన్నుమూసిన మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ ఏ రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్పై సంతకం చేసిన 89వ సభ్య దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బంగ్లాదేశ్.
ఫిబ్రవరి 23, 24, 2026న ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో కలుషితమైన పాల వినియోగం కారణంగా సంభవించిన మరణాలకు కారణమైన అనూరియా స్థితి దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే 2వ సురక్షిత డేటా సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, భువనేశ్వర్. రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 24 నుండి మార్చి 16, 2026 వరకు భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే 16వ ఎడిషన్ వజ్ర ప్రహార్ సైనిక విన్యాసాలు హిమాచల్ ప్రదేశ్లోని ఏ నిర్దిష్ట శిక్షణా కేంద్రంలో నిర్వహించబడుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్, బక్లో. ఫిబ్రవరి 23, 2026న నెదర్లాండ్స్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన మరియు మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్క ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోబ్ జెటెన్ ఏ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, డెమోక్రాట్స్ 66. ఫిబ్రవరి 23, 2026న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దేశపు మొట్టమొదటి సమగ్ర జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం మరియు వ్యూహం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రహార్. వన్యప్రాణుల సంరక్షణ మరియు వేట నిరోధక చర్యలలో స్థానిక మహిళలను భాగస్వాములను చేస్తూ వన్జీవి దీదీ అనే వినూత్న కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2026లో ఏ టైగర్ రిజర్వ్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, పాలము టైగర్ రిజర్వ్. ఫిబ్రవరి 2026లో తూర్పు సిక్కింలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న 46 మందిని రక్షించడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆపరేషన్ హిమరాహత్. దేశ ఆర్థిక పరిపాలనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ పాత్రను గుర్తిస్తూ ఫిబ్రవరి 24, 2026న నిర్వహించిన సెంట్రల్ ఎక్సైజ్ డే ఏ చట్టం అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ 1944. ఫిబ్రవరి 2026లో వరుసగా 2 వారాల వ్యవధిలో W75 పూణే మరియు W100 బెంగళూరు మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుని వార్తల్లో నిలిచిన బెల్జియం టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, హన్నె వండెవింకెల్. ఫిబ్రవరి 2026లో ప్రయాణికులకు పోషకమైన మరియు సురక్షితమైన ఆహారాన్ని అందించినందుకు గాను ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని ఎన్ని రైల్వే స్టేషన్లు FSSAI నుండి ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను అందుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 5. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రం యొక్క అధికారిక పేరును ఆ రాష్ట్ర మలయాళ మూలాలకు అనుగుణంగా కేరళంగా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. భారతదేశపు డిజిటల్ నైపుణ్యాల ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి ఫిబ్రవరి 23, 2026న ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ వేదికగా కేంద్ర మంత్రి జయంత చౌదరి ప్రారంభించిన దేశవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, బద్నా హై తో యహా జుద్నా హై. ఫిబ్రవరి 24, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో విశాఖపట్నంలోని ఏ నిర్దిష్ట ప్రాంతంలో 2,388 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, తర్లువాడ. ఫిబ్రవరి 24, 2026న భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్య 7వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరాఖండ్. ఫిబ్రవరి 24, 2026న BVR సుబ్రహ్మణ్యం పదవీ కాలం ముగిసిన తర్వాత నీతి ఆయోగ్ కొత్త CEOగా అదనపు బాధ్యతలు చేపట్టిన సీనియర్ IAS అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, నిధి సిబ్బర్.
ఓఏజీ అఫీషియల్ ఏవియేషన్ గైడ్ విడుదల చేసిన 2025 నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానాన్ని దక్కించుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి 5వ స్థానం. ఫిబ్రవరి 23, 2026న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భారతీ ఎయిర్టెల్ మరియు CK12 ఫౌండేషన్ సహకారంతో AI ఆధారిత అప్గ్రేడెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ సి టీచర్ యాప్ 2.0. ఫిబ్రవరి 2026లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పూణే ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన 7వ ఆసియా ఎకనామిక్ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి పూణే. మహారాష్ట్రలోని హింగోలీలో ప్రతిష్టాత్మకమైన లిగో ఇండియా అబ్జర్వేటరీని నిర్మించడానికి భారీ కాంట్రాక్ట్ను దక్కించుకున్నట్లు ఫిబ్రవరి 24, 2026న అధికారికంగా ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి లార్సెన్ అండ్ టర్బో. ఫిబ్రవరి 23, 2026న ఇండోనేషియాలోని ప్రతిష్టాత్మక కెరాజాన్ కుటై ములావర్మన్ రాజసంస్థ నుండి డాటో రాయల్ గౌరవాన్ని అందుకున్న 3వ భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ భార్గవ మల్లప్ప. ఫిబ్రవరి 2026లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించిన రహవీర్ రోడ్డు ప్రమాద సహాయ పథకం కింద బాధితుల ప్రాణాలు కాపాడిన వారికి ఎంత నగదు పురస్కారం అందజేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 25,000. ఫిబ్రవరి 2026లో రాష్ట్రంలోని 40 లక్షల పేద కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను పంపిణీ చేయడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మేరీ రసోయ్. ఫిబ్రవరి 2026లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ పర్యటన సందర్భంగా భారతదేశం ఏ దేశంతో ఉన్న పన్ను ఒప్పందం నుండి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజును అధికారికంగా తొలగించి నిబంధనలను సవరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఫిబ్రవరి 25, 2026న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలోని సైబర్ నేరగాళ్ల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రారంభించిన ప్రత్యేక కార్యాచరణ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ క్రాక్ డౌన్. ఫిబ్రవరి 2026లో ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించిన అత్యున్నత గౌరవం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. ఇటీవల కృత్రిమ మేధ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారతదేశం ఏ దేశంతో కలిసి SITAC ఫ్రేమ్వర్క్స్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి స్వీడన్. ఫిబ్రవరి 24, 2026న భారత సైన్యం తన స్వదేశీ ఫిరంగి దళాల సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి రాజస్థాన్లోని పోఖ్రాన్ రేంజ్లో నిర్వహించిన విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఎక్సర్సైజ్ అగ్నివర్ష. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు సురక్షిత ప్రయాణ నియమాలపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి ఎవరిని గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీగా నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. ఫిబ్రవరి 24, 2026న డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తన 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏబుల్ భాగస్వామ్యంతో ప్రారంభించిన AI ఆధారిత బయోటెక్ ప్రొడక్ట్ డేటా పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సుశ్రిక. ఫిబ్రవరి 2026లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు CDAC సంయుక్తంగా బ్లాక్ చైన్ సాంకేతికతలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన జాతీయ స్థాయి పోటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లాక్ చైన్ ఇండియా ఛాలెంజ్. ఫిబ్రవరి 22, 2026న ఫిషింగ్ క్యాట్ డే సందర్భంగా విడుదలైన మొట్టమొదటి శాస్త్రీయ అంచనా నివేదిక ప్రకారం ఏ నేషనల్ పార్క్లో 57 విభిన్న ఫిషింగ్ క్యాట్లు ఉన్నట్లు గుర్తించారు?
ఆన్సర్ ఆప్షన్ బి కాజీరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. ఫిబ్రవరి 25, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న ఏ ప్రాంతంలో నేషనల్ ఆరోగ్య మేళా 2026ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి షెగావ్. ఫిబ్రవరి 2026లో ఇరాన్కు చెందిన IRGC నేవీ తన షాహిద్ సులేమానీ క్లాస్ యుద్ధ నౌకల నుండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో విజయవంతంగా పరీక్షించిన సుదీర్ఘ శ్రేణి నేవల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సయ్యద్ 3G. ఫిబ్రవరి 2026లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నదిని నాలా నుండి తిరిగి నదిగా అధికారిక రెవెన్యూ రికార్డులలో మార్చాలని మరియు దాని సహజ ఉనికిని పునరుద్ధరించాలని ఆదేశించింది? ఆన్సర్ ఆప్షన్ సి సువా లేదా సువావ్ నది. ఇటీవల అంతర్జాతీయ పార్లమెంటరీ సహకారాన్ని మరియు ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎన్ని దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్లను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 64 కంట్రీస్. ఫిబ్రవరి 27, 2026న భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడానికి దేశంలోనే తొలిసారిగా GI ఆన్ వీల్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కోసం నగదు రహిత లావాదేవీలు మరియు సులభతర టికెట్ బుకింగ్ సేవలను అందించడానికి ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మీ సేవ మీ టికెట్. ఫిబ్రవరి 26, 2026న ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కందహార్ వంటి నగరాలపై వైమానిక దాడులు చేస్తూ పాకిస్తాన్ ప్రారంభించిన భారీ సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి? దీనిని అనుసరించి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓపెన్ వార్ ప్రకటించారు. ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ గజబ్ లిల్ హాక్. ఫిబ్రవరి 27, 2026న రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో జరిగిన భారత వైమానిక దళ మెగా విన్యాసాల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వాయుశక్తి 2026. ఫిబ్రవరి 2026లో పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి ఫలితాల ఆధారిత పర్యావరణ అవార్డు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి జీరో ప్రైజ్. ఫిబ్రవరి 2026లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రకటించిన వివరాల ప్రకారం సౌర ఉపరితలం నుండి కేవలం 1.3 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన CME షాక్ వేవ్స్ను గమనించడానికి ఏ 2 కీలక పరికరాలను ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ బి గౌరీ బీదనూర్ రేడియో హెలియోగ్రాఫ్ మరియు ఆదిత్య L1లోని VELC.